బెదిరించి, అదిరించి, గూండాగిరి, దాదాగిరి చేస్తామంటే ఇక్కడ ఎవ్వరు నోబడీ కెన్ సిట్ విత్ ఫోల్డెడ్ రైట్. ఫింగర్స్. ఓకే, చంద్రశేఖర్ గారు, పాపం గోండాగిరి దాదాగిరి చేస్తామంటే ఎవరో సహించే వాళ్ళు లేరు అంటున్నారు. సరే, చాలా సంతోషం, సహించకబాకండి. ఎవరు సహించమంటున్నారు? గురువింద సామెత ఇలాంటి పార్టీల కోసమే, ఇలాంటి వారి కోసమే పుట్టించినట్టుగా ఉంటుంది. మన కింద ఉన్నటువంటి నలుపుని అస్సలు చూసుకోరు వాళ్ళు. ఇదే వ్యక్తులు ఈరోజు ఈ సూక్తులు, నీతి వాక్యాలు చెప్తున్నటువంటి వ్యక్తులు గతంలో మాట్లాడినటువంటి భాష. జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు వడదీస్తానన్నారు, నిలబెడతాము తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రత్యేకంగా అన్నారు. ఇది చూడండి, వీరు అధ్యక్షులే. ఈ ప్యాకేజ్ సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా? కొడకల్లారా వర్మ గారు దానివల్ల వాళ్ళ ఉపయోగం లేదండి. ఎందుకంత ఆయన కష్టపడతాడు చెప్పండి. భాష నిజంగా మాట్లాడడానికి సిగ్గుపడండి సార్. సిగ్గు మీరు నీతులు చెప్పడానికి అధికారంలో సిగ్గుపడండి. మీరు పరిపాలించడానికి అనర్హులు. మీరు పరిపాలించడానికి అనర్హులు. సాగిస్తూ మీరు ఒకవైపున మీ కింద ఉన్నటువంటి నలుపును బాగా మర్చిపోయినట్టున్నారు. వైసీపీ నా కొడకల్లారా అని మాట్లాడినటువంటి నాయకుడు, మీ నాయకుడు సిగ్గుపడండి. ఇంకా మాట్లాడతారు, సిగ్గుపడకుండా ఇంకా మాట్లాడతారు. సిగ్గుపడండి. చెప్పు తీసుకొని కొడతాను వైసీపీ నాయకులారా అని మాట్లాడినటువంటి వ్యక్తి మీ నాయకుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండి. ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని బట్టలోడదీసి తన్ని తరిమి కొడతానన్నటువంటి నాయకుడు మీ నాయకుడు. సిగ్గుపడండి, సిగ్గుపడండి, చెప్పుకోవడానికి సిగ్గుపడండి. సిగ్గు అనేది ఉంటే రాజకీయాలలో ఆ నా కొడుకు, ఈ నా కొడుకు అన్న నాయకుడు ఎవ్వరు లేరండి, వీళ్ళు మాత్రమే. ఇది వీళ్ళ నాయకుడు తంతు. ఇంకొక నాయకుడు ఉన్నాడు, పోలీసుల్ని తరిమి కొట్టండి అన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రెడ్ బుక్ పేరుతోటి పోలీసుల్ని బెదిరించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. మీ అసమర్థ పరిపాలన, అసమర్థ నాయకత్వాన్ని చూసిన జనాలే మీకు 23 సీట్లు ఇచ్చారు 2014 నుంచి 19 వరకు పరిపాలించిన తర్వాత. ఆ రోజు మోడీ గారిని అడ్డం పెట్టుకొని 2014లో మీరు గెలిచారు. తర్వాత అదే మోడీ గారిని మళ్ళీ ఢిల్లీ వేదికగా అదే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నల్ల చొక్కా వేసుకొని మోడీ గారి కుటుంబాన్ని కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు. మీకుందా నీతి? మీ పార్టీలకుందా నీతి? సిగ్గుపడండి. ఇంకొకరికి నీతులు చెప్పడానికి సిగ్గుపడండి. మీరు మాట్లాడేటటువంటి మాటలు మానుకోండి. మీరు ఇవాళ ఒక్క నిమిషం సార్ మాకు అవకాశం ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్. ఇవాళ ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వీళ్ళకి, ఎందుకు ఇంత బాధ వీళ్ళకి? చంద్రబాబు నాయుడు